మరిగే నీటిలో ఇలా పెసళ్ళు వేసి చూడండి. ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. మనం మార్నింగ్ చేసి పెట్టుకున్న నైట్ వరకు చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. మరి మరిగే నీటిలో ఈ రెసిపీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి ఈ విధంగా నీళ్ళైతే వేసుకోవాలి. ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి. ఇలా ఈ నీళ్ళని బాగా మరిగించేసుకోవాలి. ఇలా బాగా నీళ్లు మరుగుతున్నప్పుడు ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసేసుకొని ఆ మరిగే నీళ్ళు ఆ బౌల్లోకి అయితే వేసేసుకుందాము. ఇలా ఈ విధంగా మరిగే నీళ్ళు బౌల్లోకి అయితే వేసేసుకొని ఇలా ఈ విధంగా నీళ్ళన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి పెసర్లు అయితే వేసుకోవాలి ఇందులోకి. ఇలా ఈ విధంగా పెసర్లు వేసేసుకొని నానబెట్టేసుకుందాము. ఇలా ఒకసారి అన్నీ కూడాను కలిపేసుకొని ఈ విధంగా నానబెట్టేసుకుందాం. ఇలా మరిగే నీళ్ళు వేసుకోవడం వల్ల మనకి 20 నిమిషాల్లో నానిపోతాయి. లేదు టైం ఉందంటే మీరు ముందే అని నానబెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని నానిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి 20 నిమిషాల తర్వాత చూడండి మనకు పెసర్లు అయితే నానిపోయాయి. చూసారు కదా, మనకి ఈ విధంగా నానిన తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా వంపేసుకుందాం. ఇప్పుడు ఇలా ఈ విధంగా నీళ్ళన్నీ కూడా వంపేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము. ఒకవేళ మీకు టైం ఉందంటే వేడి నీళ్ళు అవసరం లేదు, మామూలు నీళ్ళతో అయినా నానబెట్టేసుకోవచ్చు ఒక 2 గంటల అలాగా. ఇలా అన్నీ కూడాను పెసర్లు మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము. ఇలా వేసేసుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిపాయను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పసుపు, అలాగే ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా నీళ్లు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా. ఇలా ఒక వెడల్పాటి బౌల్ అయితే తీసేసుకొని అందులోకి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నది ఇంకా బౌల్లోకి వేసేసుకుందాం అంతా కూడాను. ఇలా ఈ విధంగా అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోకి కప్పు పిండిని అయితే వేసేసుకుందాము. ముందుగా నీళ్ళేమి వేయకుండా చాలా హెల్దీ రెసిపీ. ఇలా రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా కారము, మీరు స్పైసీని ఇష్టపడితే కారం వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా ఈ విధంగా నీళ్ళేమి వేయకుండా ముందుగా కలిపేసుకోవాలి. మనకు పిండి ఎంతైతే పడుతుందో అంత చూసుకొని వేసుకోవాలి. మనం పెసర్లకి సరిపోయేంత ఇలా ఈ విధంగా చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ మనం చపాతీ ముద్దలాగా తడిపేసుకోవాలి పిండి వేసుకొని. ఇక్కడ వచ్చేసి ఇంకా కొంచెం ఒక 1/2 కప్ అయితే వేస్తున్నాను. ఇలా పిండి మన చపాతీ ముద్దలాగా ఉండేలాగా చూసుకొని కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా బాగా తడిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం నూనె అయితే వేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా నూనె అయితే వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా తడిపేసుకొని ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ అయితే ఇచ్చేద్దాము. 10 నిమిషాల తర్వాత చేసేసుకుందాము. ఇక్కడ వచ్చేసి 10 నిమిషాల తర్వాత చూడండి మనకి పిండి సాఫ్ట్గా అయిపోయింది. మళ్ళీ ఒకసారి ఈ విధంగా చేతితో బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం పరాటా సైజ్ అంతా పిండి ముద్దనైతే తీసేసుకుందాము. ఇలా ఈ విధంగా కొంచెం కొంచెం పిండిని తీసేసుకొని ఇలా రౌండ్గా చేసేసుకుందాము. ఇలా ఈ విధంగా మనకి ఎన్నైతే అవుతాయో అన్నీ ఈ విధంగా చేసేసుకోవాలి. చాలా హెల్దీ రెసిపీ. ఒక్కసారి పిల్లలకి ఈ విధంగా ట్రై చేసి ఇవ్వండి. నేను వచ్చేసి గోధుమ పిండి యూస్ చేసుకున్నాను, మీరు కావాలంటే మైదా కానీ ఏదైనా కానీ చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా అన్నీ చేసేసుకొని ఇప్పుడు ఒక పిండి ముద్దనైతే తీసేసుకుందాము. ఇప్పుడు కొంచెం పొడి పిండి వేసేసుకొని ఒక చపాతీ ముద్దనైతే తీసేసుకొని ఈ విధంగా పిండిలో డిప్ చేసేసుకోవాలి. ఇలా ఇంకా చపాతీలాగా ఒత్తేసుకోవడమే. ఇలా ఈ విధంగా ఒత్తేసుకొని ఇలా ఈ విధంగా కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకొని ఇలా ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసేసుకుందాము. ఇలా ఈ విధంగా ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసేసుకొని సేమ్ ఇందాక ఎలా ఒత్తేసుకున్నామో అలా ఒత్తేసుకోవాలి. ఇప్పుడు పైన కొంచెం ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకొని ఇలా ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసేసుకుందాము. మళ్ళీ కొంచెం పొడి పిండి అనేది వేసేసుకొని ఒకటి మనం మడత పెట్టేసుకునేది తీసేసుకొని ఈ విధంగా ఒత్తేసుకోవడమే. ఇలా ఈ విధంగా ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తేసుకున్న పరాటాను ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం. ఇలా ఈ విధంగా అన్నీ కూడాను ఒత్తేసుకోవాలి. ఇలా ఇంకా అన్నీ కూడాను చేసి పెట్టేసుకొని మనకి రౌండ్గా కావాలి అంటే ఇలా ఏదైనా ప్లేట్ తీసుకొని ఈ విధంగా చేసేసుకుంటే రౌండ్గా వస్తుంది. ఇలా ఈ విధంగా రౌండ్గా అయినా కూడా చేసేసుకోవచ్చు.
ఇక్కడ వచ్చేసి పెన్నం అయితే వేడెక్కిన తర్వాత ఇంకా చేసి పెట్టేసుకున్న ఈ పరాటాని వేసేసుకోవడమే. ఇలా బాగా కొంచెం వేడెక్కిన తర్వాత వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకొని కావాలి అంటే మనం నూనె అయినా వేసుకో. ఇలా ఈ విధంగా పైన కొంచెం నూనె అయితే వేసుకుందాము. ఇలా నూనె అనేది రెండు వైపులా బాగా వేసేసుకొని కాల్చుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, హెల్దీ కూడాను. ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. ఇంకా ఇప్పుడు ప్లేట్ అయితే తీసి పెట్టేసుకుందాము. అలాగే ఇంకో పరాటాను కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి. ఇలా ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకొని ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకోవాలి. ఇలా రెండు వైపులా కూడాను అప్లై చేసేసుకొని కాల్చుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ రెసిపీ. ఏ కర్రీస్లోకైనా తినచ్చు లేదా ఒట్టిగా తినచ్చు. మనం కారం వేసుకున్నాం కాబట్టి. ఇలా వెజ్ కానీ నాన్ వెజ్లో కానీ ఇలా బాగా కాలిన పరాటాని తీసి పెట్టేసుకుందాము. అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పెసర్లతో పరాటాలతో రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. వెజ్ కానీ నాన్ వెజ్లో కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. పెసర్లతో పరాటాలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.